అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి కార్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? మేమైతే ఒక ఫంక్షన్ ఉంది, వైజాగ్ అయితే వెళ్తున్నాము. నేను మా తోటికోడలు మా పిల్లలిద్దరూని మా బావగారు అందరం కలిపి అయితే కార్లో ఇప్పుడే బయలుదేరాము విజయనగరం నుంచి. నేనైతే ముందు రోజు విజయనగరం వెళ్ళిపోయాను. ఇగోండి కార్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మీకు పైడితల్లమ్మవారి గుడి కూడా సైడ్ నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ సందులోనే పైడితల్లమ్మవారి గుడి చాలా ఫేమస్. విజయనగరంలో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. విజయనగరంలో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ కూడా అందుకే వీడియో తీశాను. ఇగోండి ఇలా కొంచెం ముందుకు వెళ్తే కాంప్లెక్స్ వస్తుంది. కాంప్లెక్స్ దాటిన తర్వాత వైజాగ్ వెళ్ళే రూట్ వైపు అయితే తిరుగుతున్నాము. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని మీకు డౌటా? ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య గారిది 50 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ అంట. అందుకే మా అందరినీ పిలిచారు, మేమందరం అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి, సూపర్గా ఉంటుంది. మేము వైజాగ్లో ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేమందరం అయితే ఇగో బయలుదేరాం కదా, చూడండి ఒక్కొక్కరు అల్లరి మామూలుగా లేదు. కారులోనే సాంగ్స్ వింటూ చక్కగా అయితే ఎంజాయ్ చేసాము. పాటకి కూర్చునే వీళ్ళందరూ అయితే డ్యాన్స్ వేశారు, మా పిల్లలిద్దరుని. చూడండి మీరు సాంగ్స్ అయితే పెట్టకూడదు, కానీ వాళ్ళు వేసే డ్యాన్స్ అయితే మీకు నేను చూపిస్తాను. కూర్చునే డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. వీళ్ళు మామూలుగా కాదు, వీళ్ళకి నచ్చిన సాంగ్స్ అయితే మాకు వచ్చిన డ్రైవర్ అయితే పెట్టారు. ఏ సాంగ్ పెట్టమంటే ఆ సాంగ్ పెట్టారు. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. కూర్చునే మేము డ్యాన్స్ అయితే వేసాం మేము నలుగురముని. అందరం అయితే హ్యాపీగా అయితే అలాగా వైజాగ్ అయితే బయలుదేరాము. మధ్య మధ్యలో ఏవైనా కొనుక్కొని తింటూ అలాగా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు కదా వైజాగ్లో ఋషికొండ దగ్గర, అక్కడికైతే వెళ్తున్నాము. ఇదిగోండి ఇదైతే మోహన్ రెడ్డి గారిది ప్యాలెస్ ఉంది కదా, ఆ ప్యాలెస్ అంట. పైనుంచి అయితే తీయడానికి అవ్వలేదు, జస్ట్ అలా అయితే వీడియో తీశాను. ఇప్పుడైతే మనము వైజాగ్ అయితే వచ్చాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇలా యూటర్న్ అయితే పైకి అయితే వెళ్ళచ్చు. ఇది రెండోసారి నేనైతే వెళ్ళాను. గుడి అయితే చాలా బాగుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారా లేదా అన్నది కామెంట్ చేయండి. సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది. ఏ గుడికి వెళ్ళినా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఏం చెప్పాలి అంటే నాకు ముందు రోజు అయితే ఫీవర్ వచ్చింది, అయినా సరే నేనైతే బయలుదేరాను. ఏదైతే అది అయిందని టాబ్లెట్ వేసుకొని. ఈ గుడి చూస్తే నాకు చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం పైకైతే వెళ్ళిపోతున్నాము. వెహికల్ ద్వారా కాబట్టి పైకైతే వెళ్ళిపోవచ్చు, లేదు అంటే మెట్ల ద్వారా కూడా నడుచుకుని వెళ్ళడానికి ఉంది. ఈ టెంపుల్కి అయితే నేను ఇది రెండోసారి అయితే వచ్చాను. ఫస్ట్ టైం అయితే మేము కార్తీక మాసంలో పిక్నిక్ కింద వైజాగ్ అయితే వచ్చాము. వైజాగ్ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి కూడా వచ్చాము. అప్పుడు ఒకసారి చూశాను, నెక్స్ట్ ఇది రెండోసారి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ రోజు హనుమాన్ జయంతి కూడాని. ఎందుకు ఇంత లేటుగా వీడియోస్ పెడుతున్నానని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఏమైందంటే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ తర్వాత జలుబు దగ్గు కూడా వచ్చింది. నాకైతే వాయిస్ సరిగ్గా లేదు, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, అందుకే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలా పైకి వెళ్తుంటే చిన్న చిన్న చినుకులు అయితే కూడా పడుతున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. పైనుంచి అయితే ఇదిగోండి వెంకటేశ్వర నామాలు ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఇలా పైకి వెళ్తుంటే కనుక ఇక్కడైతే కారు ఆపేస్తారు. ఇక్కడ మనం లోపలికైతే వెళ్తున్నాము. ముందైతే వెంకటస్వామిని అయితే దర్శించుకుని వచ్చాము. ఎందుకంటే వెంకటస్వామి గుడి అయితే మూసేస్తారంట, అందుకని చెప్పి ముందు స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేద్దాం కదా అని చెప్పి పైకైతే వెళ్తున్నాము. ఇక మేమైతే అందరం దిగాము, పైకైతే వెళ్తున్నాము. ఇది హనుమాన్ జయంతి కదా, హనుమాన్ గుడి కూడా ఇక్కడ ఉంది. ఒక అరగంటలో అయితే హనుమాన్ని అలంకరించి మీకైతే దర్శనం జరుగుతుంది అన్నారు. అందుకే ముందైతే మేము వెంకటస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక ముందైతే ఇక్కడ దర్శించుకుని పైకైతే వెళ్తున్నాము. అప్పుడైతే మంచి ఎండలో అయితే వచ్చాము. ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా బాగా అయితే దర్శనం జరిగింది. మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేమందరమని. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. ఇక్కడితో అయితే కెమెరా ఆపేయమన్నారు, అసలు ఫోన్ అయితే బయట తీయొద్దన్నారు. లోపలైతే పెట్టాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇగోండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఈ పక్క నుంచి అయితే సముద్రం కనబడుతుంది. సముద్రం చాలా బాగుంది, మీరు కూడా చూస్తారని అయితే వీడియో తీశాను. కొండ పక్కనే సముద్రం ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇంతకీ మీకు బీచ్ అంటే ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టము. వెళ్తే గంటలు గంటలు అయితే నేను ఆడతాను.
మామూలుగా ఆడను, చాలా ఇష్టం. ఇగోండి ఒకసారి అయితే మొత్తం అంతా తిరిగి చూద్దాము, కొన్ని ఫొటోస్ తీసుకుందాం కదా అని చెప్పి ఫొటోస్ అయితే తీసుకున్నాము. మెమరీ కింద ఉండిపోతాయి కదా. ఇగోండి అలా నడుచుకుని ముందుకైతే వెళ్తున్నాము. ఈరోజు మేము అనుకోకుండా హనుమాన్ దర్శనం కూడా జరిగింది. ఇగోండి బయటకు వచ్చిన తర్వాత మాకైతే దద్దోజనం ప్రసాదం అయితే పెట్టారు. ఇచ్చే ప్రసాదం కోసం ఎంతమంది వెళ్తారన్నది కామెంట్ చేయండి. ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా. ఇగోండి ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. హనుమాన్ జయంతి కదా, మేమైతే గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఫంక్షన్ ఉందని చెప్పి గుడికి అయితే వెళ్ళడానికి అవ్వలేదు. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము, ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలము అని అంటారు కదా. ఇది మాకు మంచి నిదర్శనం అయితే జరిగింది. ఎందుకంటే మేము వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలేదు. కానీ ఇది ఒక సామెత ఉంటుంది కదా, పెద్దవాళ్ళు అంటారు కదా, మనం వెళ్ళాలి అంటే వెళ్ళలేము, ఆయన రమ్మంటేనే మనం గుడికంటూ వెళ్ళగలము అంటారు కదా. అలాగే మాకు జరిగింది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే మామూలు హ్యాపీ కాదు. చక్కగా మేమైతే హనుమాన్ అయితే దర్శించుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనము. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము. ఇగో బీచ్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఓ పక్క నుంచి అయితే వర్షం పడుతుంది, ఓ పక్కనైతే బీచ్ కనబడుతుంది. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. చల్లటి గాలి తగులుతూ బీచ్లో తిరగడం అంటే ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ చేయండి. ఈ బీచ్ అంటే నాకు చాలా ఇష్టము. అలా చల్లటి గాలి తగులుతూ చాలా హ్యాపీగా ఉంటుంది. రాత్రంతా ఉండిపోమన్నా సరే ఉండిపోతాను, అంత అయితే ఇష్టం నాకు. ఎంతసేపు ఆడుకున్నా అయితే నాకు తనివి తీరదు. చల్లగా అయితే అలా నెమ్మదిగా అయితే ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫంక్షన్ హాల్ అయితే హోటల్ మేఘాలయ. ఇదిగోండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ ఎవరిది జరుగుతుంది అన్నది వాళ్ళది ఇక్కడైతే బయటను పెట్టారు. చూడండి మీరు కూడాని 50th వెడ్డింగ్ యానివర్సరీ. నాకైతే నాన్న పెద్దమ్మ అవుతారు, మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. లోపల చూడండి డెకరేషను. ఇప్పుడైతే మనం తలుపు తీసి లోపలికైతే వెళ్దాము. చూడండి ఇక్కడైతే చైర్స్ వేశారు, వెనకాలైతే డెకరేషన్ అది చేశారు. చూడండి మీరు కూడాని. ఇదిగోండి ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నాము. ఆల్రెడీ చాలామంది వచ్చారు, ఫొటోస్ అయితే తీస్తున్నారు. నేను కూడా వీడియో తీద్దామని చెప్పి తీశాను. ఇదిగోండి ఫొటోస్ తీస్తున్నారు కదా అందరూని. ఇలా ఫంక్షన్ హాల్లో కొంచెం అలా అయితే వీడియో తీశాను. మేము కూడా అయితే జాయిన్ అయిపోయాము. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ కింద వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసి ఇచ్చారు. ఇప్పుడు వాటర్ మిలన్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చారు, మేమైతే తాగేసాము. అలా కూర్చుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ అందరూ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు, మేము కూడా ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. తర్వాత మా పిల్లలు, ఇక్కడున్న కొంతమంది పిల్లలు అయితే డ్యాన్స్ వేశారు. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా వేశారు డ్యాన్సు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేశారు. కేక్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళాము. చూడండి లంచ్ ప్లేట్ అయితే ఇది ఏమేమి పెట్టారంటే బిర్యానీ పెట్టారు, నాన్ పెట్టారు, పన్నీర్ కర్రీ, చాట్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ ఫుడ్డు. ఇలా కొంచెంసేపు అయిపోయిన తర్వాత అందరూ అయితే డాన్సులు వేశారు. డాన్సులన్నీ అయిపోయిన తర్వాత కొంచెంసేపు అయితే అందరితో అలా మాట్లాడుకున్నాము. ఇలా అయిపోయిన తర్వాత ఇంకైతే మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా బాగా ఆడుకున్నాం బీచ్లోని. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు, ఇంకా కడిగిస్తారు అనుకున్నాము. ఒక ఫోటో 20 రూపీస్ అన్నారు. తీరా చూస్తే ఫొటోస్ అంట మన మొబైల్కే పంపిస్తారంట. అలాంటి దానికి కెమెరాతో ఎందుకు తీయించుకోవడం అనుకున్నాము. ఆల్రెడీ తీసి మాకు పెట్టేశారు. సేమ్ నా మొబైల్లోని మంచిగా వస్తున్నాయి, అందులోని బాగానే వస్తున్నాయి. వేస్ట్ అనుకున్నాను, వేస్ట్ ఆఫ్ మనీ అనుకున్నాను. మన మొబైల్లోనే బాగా వస్తున్నాయి కదా అని అనుకున్నాము. కొంచెంసేపు అయితే ఇలా ఎంజాయ్ చేసి అక్కడ మురిమిచ్చర్ ఉంటుంది కదా, మురిమిచ్చర్ అయితే మేము తిన్నాము. ఎందుకు మీకు బీచ్ దగ్గర మురిమిచ్చర్ తినడం ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇదిగోండి ఇంటికైతే వచ్చేస్తున్నాము. కార్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈరోజు మా డే అయితే ఇలాగా ముగిసిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరముని. చక్కగా డాన్సులు వేసుకుని బీచ్లో ఆడుకుని ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీరు సమ్మర్లో ఏ ఊరు వెళ్ళారు అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.